హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. టీసీఎస్లో 11 లక్షల జీతం, అది ఫ్రెషర్గా. ఇది నిజమేనా లేకపోతే ఎవరైనా పుట్టించారా, పుకారా? 2025-26 బ్యాచ్ తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఈ స్టేట్మెంట్ మీద అందరికీ కూడా చాలా డౌట్స్ అనేవి వస్తున్నాయి. యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా థంబ్నెయిల్స్ అవి కనిపిస్తున్నాయి. టీసీఎస్ ప్రైమ్ ప్యాకేజ్ 11 లక్షలని తెగ కనిపిస్తున్నాయి. అసలు ఇందులో నిజమెంత? టీసీఎస్ నిజంగా కొత్తగా చేరే వాళ్ళకి అంత పెద్ద ప్యాకేజ్ అనేది ఇస్తుందా? మనం ఇన్ఫోసిస్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇన్ఫోసిస్ది వేరు, అది వేరు. కానీ టీసీఎస్ ఇస్తుందా? ఈ వీడియోలో ఈ విషయం మీద ఉన్నటువంటి కన్ఫ్యూజన్ మొత్తం కూడా ఫుల్ స్టాప్ పెడదాము. టీసీఎస్లో ఫ్రెషర్స్కు ఇప్పుడు ఉన్నటువంటి జీతాల రేంజ్ ఎంత, ఎక్కువ జీతం ఇచ్చేటువంటి డిజిటల్ లాంటి రోల్స్ ఎలా కొట్టాలి, అసలు ఈ అవకాశాన్ని పట్టుకోవాలంటే మీరు ఫాలో అవ్వాల్సినటువంటి స్టెప్ బై స్టెప్ ప్రిపరేషన్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, అన్నీ కూడా వివరంగా చూద్దాం. ఏదో ఒక సాధారణ నింజా రోల్తో సర్దిపోకుండా మీ కెరీర్లో ఒక రేంజ్ని, మీ కెరీర్ని ఒక రేంజ్లో స్టార్ట్ చేయడానికి ఈ వీడియోలో మీకు కంప్లీట్ గైడ్ లాగా ఉపయోగపడుతుంది టీసీఎస్లో జాయిన్ అవ్వడానికి. సో చివరి వరకు కూడా అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ బటన్ అయితే ఇవ్వండి. ఫస్ట్ జీతాల గురించి చెప్పుకుందాం. అందరి మైండ్లో మెదులుతున్నటువంటి ఫస్ట్ ప్రశ్న ఏంటంటే అది ప్యాకేజీల సంగతి, జీతాల సంగతి. టీసీఎస్ ఫ్రెషర్స్కి ముఖ్యంగా కొన్ని కేటగిరీలోకి తీసుకుంటుంది ఫ్రెషర్స్ని. వాటిలో మెయిన్ రోల్స్ నింజా అండ్ డిజిటల్ అనే విభాగాలకి ఆ రెండు విభాగాల వీళ్ళు రిక్రూట్ చేసుకుంటుంది అనమాట. టీసీఎస్ నింజా ఏంటంటే ఇది టీసీఎస్లో ఫ్రెషర్స్కు దొరికేటువంటి ఒక బేసిక్ ఎంట్రీ లెవెల్ ఆఫర్ అనమాట. దేశవ్యాప్తంగా లక్షల మంది స్టూడెంట్స్ దీనికోసమని పోటీ పడుతుంటారు. ఇది శాలరీ ఎంత ఉంటుందంటే నింజా రోల్కి సెలెక్ట్ అయితే మీకు ఏడాదికి దాదాపు 3.36 లక్షల నుంచి 3.53 లక్షల వరకు ప్యాకేజ్ అనేది ఉంటుంది అనమాట. చాలామంది ఇంజనీరింగ్ తర్వాత డిగ్రీ గ్రాడ్యుయేట్లకి ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ అనుకోవాలి. ఇక టీసీఎస్ డిజిటల్ ఏంటి అంటే ఇది నింజా కంటే కూడా ఒక లెవెల్ అప్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ లాంటి కొత్త టెక్నాలజీ మీద పనిచేయడానికి మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళని ఈ టీసీఎస్ డిజిటల్లోకి తీసుకుంటారన్నమాట. ఇక్కడ జీతం ఎంత ఉంటుందంటే డిజిటల్ రోల్కి సెలెక్ట్ అయితే మాత్రం శాలరీ బాగుంటుంది. అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఏడాదికి దాదాపు 7 లక్షల దాకా ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకైతే 7.3 లక్షల దాకా ఉంటుంది అనమాట. అంతేకాదు మీ పెర్ఫార్మెన్స్ని బట్టి 60,000 దాకా అదనపు ఇన్సెంటివ్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మరి ఆ 11 లక్షల ప్యాకేజీ ఏంటి, కథ ఏంటి, ప్రైమ్ ప్యాకేజ్ అనేది నిజమేనా అని చెప్పేసి చాలామందికి డౌట్ పడుతున్నారు. చాలా వెబ్సైట్లు కానీ వీడియోలు కానీ టీసీఎస్ ప్రైమ్ అనే కేటగిరీ గురించి చెప్తున్నాయి. జీతం 9 లక్షల నుంచి 11.5 లక్షల వరకు కూడా ఉంటుందని చెప్తున్నాయి. అయితే ఇక్కడే అసలైనటువంటి ట్విస్ట్ ఉంది. 2025-26 బ్యాచ్ల ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రైమ్ అనే కేటగిరీని టీసీఎస్ ఎక్కడా కూడా ప్రకటించలేదు. క్లియర్, అది అధికారికంగా మాత్రం ఎక్కడా ప్రకటించలేదు. ఇది చాలా అరుదుగా ఐఐటీలు కానీ ఎన్ఐటీ లాంటి టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్లలో టాప్ మోస్ట్ టాలెంట్ ఉన్న కొద్ది మందికి ఇచ్చేటువంటి ఆఫర్ మాత్రమే. ఆఫర్ కావచ్చు కూడా. కానీ ఇది సాధారణ నియామక ప్రక్రియలో ఫ్రెషర్స్ కోసం అని చెప్పేసి అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఆప్షన్ కాదు. అందువల్ల మనం నిజానికి టార్గెట్ చేయాల్సింది హైయెస్ట్ ప్యాకేజ్ డిజిటల్ ఆఫర్ అయినటువంటి 7 లక్షలని మాత్రమే గుర్తుపెట్టుకోండి. సో మన టార్గెట్ అనేది క్లియర్గా ఉండాలి. నింజా కాదు, నింజాలో తక్కువ వస్తుంది కాబట్టి 3.3 లక్షలు వస్తుంది కాబట్టి మనం డిజిటల్ రోల్ కొట్టాలి. ఇప్పుడు ఆ గోల్కి ఎలా రీచ్ అవ్వాలన్నది నేను చెప్తాను. వీడియోలో చూద్దాం. ఎవరు అర్హులు, ఈ డిజిటల్ గోల్కి ఎవరు అర్హులు? 2025-26 బ్యాచ్ల ఎలిజిబిలిటీ ఏంటి అంటే టీసీఎస్ జాబ్కి అప్లై చేసే ముందు మీరు అర్హులా కాదా అని ఒకసారి చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం అనమాట. టీసీఎస్ ఏంటంటే సాధారణంగా బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ లాంటి డిగ్రీలు ఉన్న వాళ్ళు మాత్రమే NQ2 అంటే నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ అనేది పెడుతుంది అనమాట, NQT అనే దాంట్లో. అలాగే సైన్స్ గ్రాడ్యుయేట్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఇగ్నైట్ అండ్ స్మార్ట్ హెయిరింగ్ అనే డ్రైవ్లు కూడా నిర్వహిస్తుంది. అయితే చదువు ఎంత ఉండాలంటే డిగ్రీలు ఫుల్ టైం చదివినటువంటి బీటెక్, తర్వాత ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ అండ్ ఎంఎస్సిలో సిఎస్ కానీ ఐటీ ఇతర సంబంధిత బ్రాంచ్లు ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా దీనికి అర్హులు అనమాట. ఇక సైన్స్ గ్రాడ్యుయేట్ల కోసం ఏం చేయాలంటే బీసీఏ కానీ తర్వాత బీఎస్సీలో మళ్ళీ ఐటీ కానీ సిఎస్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ వివోసి అంటే వొకేషనల్ టైప్లో, వొకేషనల్లో సిఎస్ అండ్ ఐటీ చదివిన వాళ్ళకి మాత్రమే అవకాశం అనేది టీసీఎస్లో ఉంటుంది. ఇగ్నైట్ అండ్ స్మార్ట్ హైరింగ్ అనే స్పెషల్ రూట్ ద్వారా వీళ్ళని తీసుకుంటారన్నమాట. ఇక మార్కుల శాతం ఎలా ఉంటుంది? మార్కుల శాతం అంటే మీరు అంటే 10th కానీ ఇంటర్లో కానీ లేదా డిప్లొమా, డిగ్రీ, పీజీ వీటిలో ప్రతి స్టేజ్లో కూడా కనీసం మీరు 60% మార్కులు తెచ్చిన వాళ్ళకి లేదా
CGPA ఖచ్చితంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇందులో డిజిటల్ దాంట్లోకి అర్హత అనేది TCSలో ఉంది. బ్యాక్లాగ్స్ పరిస్థితి ఏంటంటే 2025 బ్యాచ్ వాళ్ళకి మీరు అప్లై చేశారంటే ఒక్క యాక్టివ్ బ్యాక్లాగ్ కూడా ఉండకూడదు. 2026 బ్యాచ్ వాళ్ళకి ఏంటంటే మీకు ఒకవేళ యాక్టివ్ బ్యాక్లాగ్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు, కానీ కంపెనీలో జాయిన్ అయ్యేలోపు దాన్ని వాటిని క్లియర్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఇక ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే మీ చదువులో ఓవరాల్గా 24 నెలలు అంటే 2 ఏళ్లకు మించి గ్యాప్ అనేది ఉండకూడదు ఎట్టి పరిస్థితిలో. ఒకవేళ అంతకంటే ఎక్కువ గ్యాప్ ఉంటే మాత్రం దానికి సరైనటువంటి రీజన్ మీరు చూపించాల్సి ఉంటుందన్నమాట. ఇక వయస్సు ఎంత అప్లై చేసేటప్పుడు మీ వయసు 18 నుంచి 28 ఏళ్ల లోపు మధ్య మాత్రమే ఉండాలన్నమాట. ఈ అర్హతలన్నీ మీకుంటే మీరు TCS సెలక్షన్ ప్రాసెస్లో నెక్స్ట్ స్టేజ్ వెళ్ళడానికి రెడీ అయినట్లే అనమాట. ఇక ఎక్కువ జీతం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి, అసలు డిజిటల్ రోల్ ఎలా సాధించాలనేది నేను ఇప్పుడు చెప్తాను. అందరూ కలలుగానేటువంటి ఆ 7 లక్షల డిజిటల్ ప్యాకేజీని ఎలా కొట్టాలి అంటే ఇది అదృష్టం మీద అయితే రాదు ఎట్టి పరిస్థితిలో. మీ స్మార్ట్ వర్క్ కానీ మీ ప్రిపరేషన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అందరూ ఒకే NQT ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా కొందరికి మాత్రమే డిజిటల్ ఇంటర్వ్యూకి ఎందుకు కాల్ వస్తుందంటే దాని వెనుకున్నటువంటి సీక్రెట్ చెప్తాను. అదే TCS యొక్క NQT అనమాట, నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్లో మీరు అదరగొట్టాలి. ఈ ఎగ్జామ్లో బేసిక్గా 2 సెక్షన్లు ఉంటాయి, ఒకటి ఫౌండేషన్ అండ్ అడ్వాన్స్డ్ అని. ఇది ఫౌండేషన్కి వచ్చేసరికి ఇందులో ఆప్టిట్యూడ్, రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ లాంటివి ఉంటాయి. నింజా రోల్ క్వాలిఫై అవ్వాలంటే ఇందులో మంచి స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఇక అడ్వాన్స్డ్ సెక్షన్ వచ్చేసరికి ఇక్కడ అసలైన మ్యాటర్ ఉంటుంది. డిజిటల్ రోల్ కావాలనుకున్న వాళ్ళు ఈ సెక్షన్ని మీరు టార్గెట్ చేయాలన్నమాట. అంటే ఇందులో అడ్వాన్స్డ్ క్వాంట్ కానీ, తర్వాత అడ్వాన్స్డ్ రీజనింగ్ కానీ, ఇంకా అడ్వాన్స్డ్ కోడింగ్ స్కిల్స్ ఇక్కడ మిమ్మల్ని పరీక్షిస్తారన్నమాట. ఈ 2 ఫౌండేషన్ అండ్ అడ్వాన్స్డ్కి సంబంధించింది. ఎవరైతే ఈ అడ్వాన్స్డ్ సెక్షన్లో ముఖ్యంగా అడ్వాన్స్డ్ కోడింగ్లో ఎరగదీస్తారో వాళ్ళకి డైరెక్ట్గా డిజిటల్ టెక్నికల్ ఇంటర్వ్యూకి పిలుపు అనేది వస్తుందన్నమాట. కేవలం ఫౌండేషన్ సెక్షన్ మీద మాత్రమే ఫోకస్ పెడితే మాత్రం మీరు నింజా ఆఫర్కి మాత్రమే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. అంటే 3.36 లక్షలు ఏదో ఉంది కదా, దానికి మాత్రమే పరిమితం అవ్వాలి. 7 లక్షల ప్యాకేజీ కావాలంటే మాత్రం మీరు ఈ అడ్వాన్స్డ్ సెక్షన్లో కూడా మీరు తిరగదీయాలి. ఇక స్పెషల్ రూట్స్ ఏమైనా ఉన్నాయంటే TCS హాక్ క్వెస్ట్ అనే ఒకటి నిర్వహిస్తుంది. ఇది సైబర్ సెక్యూరిటీ మీద ఆసక్తి ఉన్న వాళ్ళ కోసం, స్టూడెంట్స్ కోసమని TCS పెట్టేటువంటి ఒక పెద్ద హ్యాకథాన్ అనమాట. ఇందులో గెలిచిన వాళ్ళకి డైరెక్ట్గా డిజిటల్ ఇంటర్వ్యూలు చేస్తారు. ఇంకా ఇది కాకుండా TCS కోడ్ విటా అని ఒకటి ఉంటుంది. ఇది కూడా ఒక గ్లోబల్ కోడింగ్ కాంపిటీషన్. ఇందులో మంచి ర్యాంకులు తెచ్చుకున్నా కూడా ఇండియన్ స్టూడెంట్స్కి TCS డిజిటల్ ఇంటర్వ్యూకి అవకాశాలు అనేది ఇస్తుంది. కాబట్టి మీ లక్ష్యం అనేది క్లియర్గా పెట్టుకోండి. కేవలం ఆప్టిట్యూడ్ మాత్రమే కాదు, ఏదైనా ఒక అడ్వాన్స్డ్ స్కిల్ అంటే కోడింగ్ కానీ, డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ లాంటి వాటి మీద గట్టి పట్టు సాధిస్తే మాత్రం మీరు లక్షల మందిలో ప్రత్యేకంగా అయితే నిలుస్తారు. డిజిటల్ రోల్ని ఈజీగా కొట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అవుతారు. ఒకసారి చూద్దాం. TCS నెక్స్ట్ స్టెప్ పోర్టల్లోకి వెళ్ళాలి. దానికి సంబంధించినటువంటిది అంతా చూద్దాం. మనం అర్హతలు తెలిసాయి, టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు మనం అసలైనటువంటి పని మొదలు పెట్టాలి. TCS ఉద్యోగాలు అప్లై చేయడానికి ఏకైక దారి ఏంటంటే TCS నెక్స్ట్ స్టెప్ పోర్టల్ అనమాట. ఈ ప్రాసెస్ని చాలా జాగ్రత్తగా ఎలాంటి తప్పులు లేకుండా చేయడం అనేది చాలా చాలా ముఖ్యము. ఒకటి స్టెప్ 1 ఏంటంటే నెక్స్ట్ స్టెప్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు ముందుగా మీ బ్రౌజర్లో నెక్స్ట్ స్టెప్ TCS.com అని టైప్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. మీరు కొత్త యూజర్ అయితే రిజిస్టర్ నౌ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు IT ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, BPS బిజినెస్ ప్రాసెస్ సర్వీస్ అనే 2 ఆప్షన్లు కనిపిస్తాయి. ఇంజనీరింగ్, MCA, సైన్స్ గ్రాడ్యుయేట్లు అంతా కూడా IT ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక మీ పేరు, మీ మొబైల్ నెంబరు, తర్వాత మీ మెయిల్, ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరు రిజిస్టర్ అవ్వాలి. మీ ఈమెయిల్కి ఒక కన్ఫర్మేషన్ లింక్ వస్తుంది, దాంతో యాక్టివ్ అకౌంట్ యాక్టివేట్ చేసుకోవాలి. స్టెప్ 2 ఏంటి? స్టెప్ 2 ఏంటంటే అప్లికేషన్ ఫామ్ని నింపడం. రిజిస్ట్రేషన్ కాగానే మీకు ఒక DT నెంబర్, అంటే DT ఉదాహరణకి ఎట్లా అంటే DT2026 అని సమ్ నెంబర్ అయితే వస్తుందన్నమాట. ఈ నెంబర్తో మీరు మీ పాస్వర్డ్తో లాగిన్ అయితే అవ్వండి. ప్లస్ లాగిన్ అయ్యాక డాష్బోర్డ్లో అప్లికేషన్ ఫామ్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఈ ఫామ్లో 4 ముఖ్యమైనటువంటి సెక్షన్లు ఉంటాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఒకటి పర్సనల్ డీటెయిల్స్, మీ వ్యక్తిగత వివరాలు, అడ్రస్ అనేది కరెక్ట్గా నింపండి. రెండోది అకాడమిక్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, మీ 10th నుంచి డిగ్రీ వరకు అన్ని పాస్ అయినటువంటి సంవత్సరాలు ఒక్కటి కూడా తప్పు లేకుండా ఎంటర్ చేయండి. ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగినా కూడా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి అదర్ డీటెయిల్స్, అంటే మీకు తెలిసినటువంటి భాషల
పరీక్షలు కానీ ఏవైనా సర్టిఫికెట్లు చేసి ఉంటే ఆ వివరాలు అనేది మీరు ఇక్కడ చేయాలన్నమాట. ఇక 4వ ఏంటంటే అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ మొత్తం నింపాక 1-2 సార్లు అన్ని పైనుంచి కింద దాకా అన్ని వివరాలు సరిచూసుకొని సబ్మిట్ బటన్ కొట్టండి. ఇక స్టెప్ 3 ఏంటంటే అప్లై ఫర్ డ్రైవ్. అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసిన తర్వాత డాష్ బోర్డ్లో అప్లై ఫర్ డ్రైవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి డ్రైవ్ TCS NQT 2026 లేదంటే TCS స్మార్ట్ హైరింగ్ 2026 ఇలాంటివి ఏమైనా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్ ఎంచుకొని డిక్లరేషన్ యాక్సెప్ట్ చేస్తే అప్లికేషన్ మొత్తం కూడా పూర్తి చేయాలన్నమాట. అక్కడ ఈ ప్రాసెస్ మొత్తం పూర్తయ్యాక యువర్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ ఫర్ ద డ్రైవ్ అని గ్రీన్ కలర్లో మెసేజ్ అయితే వస్తుంది. ఎగ్జామ్ డేట్కి కొన్ని రోజుల ముందు మీ హాల్ టికెట్ ఇదే పోర్టల్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, NQT పరీక్షను ఎలా క్రాక్ చేయాలనేది మళ్ళీ చెప్తాను చూడండి. డిజిటల్ రోల్ కొట్టాలంటే మనం 7 లక్షల ప్యాకేజీ కొట్టాలంటే పక్కా ప్లానింగ్తో ప్రిపేర్ అవ్వడం అనేది చాలా అవసరము. TCS NQT పరీక్షలో మీ తెలివితేటలు టెక్నికల్ నాలెడ్జ్ని కంపల్సరీగా టెస్ట్ చేస్తారు. విభాగాల వారీగా ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలని చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ ఏంటంటే న్యూమరికల్ ఎబిలిటీ ఆప్టిట్యూడ్ ఉంటుంది. ముఖ్యమైనటువంటి టాపిక్స్ ఏంటంటే పర్సంటేజ్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ టైమ్ అండ్ వర్క్ కానీ టైమ్ అండ్ స్పీడ్ డిస్టెన్స్ యావరేజ్ ఇవన్నీ చూసుకోవాలి. ఇది మీరు టిప్ ఏంటంటే దీనికి రోజు కనీసం 20 నుంచి 30 ప్రశ్నలు అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే షార్ట్ కట్స్ నేర్చుకుంటే మాత్రం టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఇక PYQs పాత ప్రశ్నపత్రాలను సాల్వ్ చేయడం అనేది మస్ట్ అనమాట. రెండోది వచ్చేసరికి రీజనింగ్ ఎబిలిటీ. ఇది లాజికల్ థింకింగ్, ముఖ్యమైనటువంటి టాపిక్స్ కానీ సీటింగ్ అరేంజ్మెంటు, ఇందులో బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్స్, తర్వాత సిలాజిజమ్స్ ఇవన్నీ ఉంటాయి. దీనికి టిప్స్ ఏంటంటే పజిల్ కానీ సీటింగ్ అరేంజ్మెంట్లకి ఎక్కువ టైం అనేది పడుతుంది కాబట్టి వాటి మీద ఎక్కువ ఫోకస్ అనేది చేయండి. రోజు ప్రాక్టీస్ చేస్తేనే లాజికల్ స్కిల్స్ అనేవి మీకు పెరుగుతాయి. ఇక వెర్బల్ ఎబిలిటీ అంటే ఇంగ్లీష్, ఇది చూద్దాం. ముఖ్యమైనటువంటి టాపిక్స్ ఏంటంటే దీంట్లో రీడింగ్ కాంప్రహెన్షన్, సెంటెన్స్ కరెక్షన్ ఉంటుంది, వొకాబులరీ ఉంటుంది, సినానిమ్స్ అంటానిమ్స్ ఉంటాయి. ఇక రోజు కూడా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ లేదా ఆర్టికల్స్ అనేది చదవటం అలవాటు చేసుకోండి. ఇది మీ వొకాబులరీకి రీడింగ్ స్పీడ్ని కూడా పెంచుతుంది అనమాట. ఇక గ్రామర్ రూల్స్ అనేది రివైజ్ చేసుకోండి. 4th వన్ వచ్చేసరికి అడ్వాన్స్డ్ కోడింగ్, డిజిటల్ టార్గెట్స్ కోసం. ఇది ముఖ్యమైనటువంటి టాపిక్స్. దీంట్లో ఏంటంటే డేటా స్ట్రక్చర్స్ కానీ ఎరేస్, లింక్డ్ లిస్ట్స్, స్టాక్స్, ఆల్గారిథమ్స్, స్టార్టింగ్ సెర్చింగ్ అనమాట ఆల్గారిథమ్స్లో. ఇక డైనమిక్ ప్రోగ్రామింగ్ వీటిలలో మీరు ముఖ్యమైనటువంటి టాపిక్స్ ఇవి. తర్వాత టిప్స్ ఏంటంటే ఇక్కడ C++, జావా లేదా పైథాన్ మీకు బాగా పట్టున్నటువంటి ఒక లాంగ్వేజ్ను సెలెక్ట్ చేసుకొని దాని మీద గ్రిప్ సంపాదించండి. ఇక హ్యాకర్ ర్యాంకు, లీడ్ కోడ్లో లాంటి ప్లాట్ఫామ్స్లో రోజు కూడా కోడింగ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి. కేవలం కోడ్ రాయడమే కాదు, ఒక ప్రాబ్లం ఎఫిషియెంట్గా ఎలా సాల్వ్ చేయాలన్నది కూడా కంపల్సరీగా నేర్చుకోండి. ఇక మాక్ టెస్ట్లకు వచ్చేసరికి మీ ప్రిపరేషన్ ఏ రేంజ్లో ఉందో తెలుసుకోవడానికి మాక్ టెస్ట్ రాయడం అనేది చాలా చాలా ముఖ్యం. టైమర్ పెట్టుకొని TCS NQT మోడల్లో ఉన్నటువంటి మాక్ టెస్ట్ని రాయండి. ఇది మీ టైం మేనేజ్మెంట్ని స్కిల్స్ని పెంచడమే కాకుండా ఎగ్జామ్ రోజు మీకు టెన్షన్ని తగ్గిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, 2025-2026 బ్యాచ్ స్టూడెంట్స్కి TCS అందిస్తున్నటువంటి ఈ అవకాశం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనుకోవాలి. సరైనటువంటి ఇన్ఫర్మేషన్, క్లియర్ టార్గెట్, పక్కా ప్లానింగ్తో మీరు కూడా 7 లక్షల డిజిటల్ ప్యాకేజీని కొట్టడానికి అవకాశం అయితే ఉంది. గుర్తుపెట్టుకోండి, విజయం అదృష్టం మీద రాదు, అది కష్టపడితేనే అలాగే స్మార్ట్గా ప్లాన్ చేసుకుంటే వచ్చేటువంటి ఫలితం మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. ఇక TCS NQT కోసము రిజిస్ట్రేషన్లు అనేవి రెగ్యులర్గానే జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు ప్రతి 2 నుంచి 4 వారాలకు కూడా ఒక టెస్ట్ అనేది ఉంటూనే ఉంటుంది. అందువల్ల ఏమాత్రం కూడా మీరు ఆలస్యం చేయొద్దు. చివరి తేదీ దాకా వెయిట్ చేయకుండా ఈ వీడియోలో చెప్పినటువంటి ప్రాసెస్ ఫాలో అయ్యి వెంటనే మీరు పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఇలాంటి విలువైనటువంటి జాబ్ అప్డేట్స్, కెరీర్ గైడెన్స్ వీడియోల కోసం అని చెప్పేసి మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులలో ఉన్న ప్రిపేర్ అయినట్టు పిల్లలు ఉంటే వాళ్ళకి, మీ కాలేజీ గ్రూపులలో తప్పకుండా షేర్ అయితే చేయండి. ఎందుకంటే నాలెడ్జ్ని పంచుకుంటే అది పెరుగుతుంది. మీకు ఆ విషయం తెలుసు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.